పక్కా పథకం ప్రకారమే విజయవాడలో ఫైనాన్స్ వ్యాపారి గగారిన్ను హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసులో నిందితులు ముద్దాల సురేష్, సుధాకర్ను అరెస్టు చేశారు. గగారిన్పై పెట్రోల్ పోసి నిప్పంటించిన అనంతరం దొరకకుండా ఉండేందుకు సిమ్ కార్డులు మార్చిన నిందితులు ఖమ్మం, మదిర, హైదరాబాద్, సత్తెనపల్లి, గుంటూరు, గుడివాడ, నెల్లూరు ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. 2016లో మద్దాల సురేష్, మద్దాల సుధాకర్ వాళ్ళ తండ్రి మద్దాల ప్రసాద్ అని ఉన్నారు. ఆయన ఒక బిల్డింగ్ బ్యాంక్లో లోన్ తీసుకుని కట్టుకున్నారు. ఆ బ్యాంక్లో లోన్ కట్టలేకపోవడం వల్ల ఎవరైనా ఫైనాన్షియల్ దగ్గర అప్పు దొరుకుతుందేమో అని చెప్పి ఇతన్ని అప్రోచ్ అయ్యాడు. దేవరపల్లి గగారిన్ అమౌంట్ అడ్జస్ట్ చేసి దాని మీద అప్పుడు తనఖా పేపర్ల కింద సంతకాలు పెట్టించుకున్నాడు. జనరల్గా మనకు జరిగే ప్రొసీజర్ ఏమిటి, ఆ తనఖా విడిపించుకోలేకపోతే నోటీస్ ఇచ్చిన తర్వాత ఏదైతే తనఖా పెట్టుకున్నారో ఆ ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేయించుకోవటమో, ఎవరికి చెబితే వాళ్ళకి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడమో జరగాలి. కానీ దీంట్లో కొంచెం విరుద్ధంగా ఇతని భార్య పేరు మీద ముందుగానే అతనికి చెప్పకుండానే, ఎవరికి ప్రసాద్కి చెప్పకుండానే గగారిన్ తన పేరు మీద, తన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాడు. ఈ ఆస్తిని అంటే అన్యాయంగా మనం ఏదో అప్పు ఇచ్చినట్టు ఇచ్చి ఇదంతా కూడా తన పేరు మీద చేస్తున్నాడన్న ఉద్దేశం మీద ఇద్దరికి కూడా గొడవలు మొదలైనవి. గగారిన్ కనుక ఉన్నట్లయితే కనుక ఇప్పటికైనా వీళ్ళకి ఆస్తి రాదు, ప్లస్ వీళ్ళ ప్రాణాలకు కూడా హాని జరుగుతుందన్న ఉద్దేశం మీద మద్దాల సురేష్ ఏమో అతన్ని చంపడానికి అతను వెళ్ళేటట్టు, దానికి పక్క నుండి ఇతనంతా కూడా సపోర్ట్ చేసేటట్టుగా సుధాకర్ వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్లాన్లో భాగంగానే 22వ తారీఖు సురేష్ వచ్చి ఈ ప్లాజా దగ్గర ఎన్నింటికి వస్తాడు, ఎవరు ఉంటారు ఏంటన్నది చూసుకుని వెళ్ళాడు గగారిన్ కోసం. 23వ తారీఖున డైరెక్ట్గా పెట్రోల్ కొనుక్కుని వచ్చి బ్యాగ్లో తీసుకుని వచ్చి ఆ పెట్రోల్ని వేరే వెడల్పు మూతున్న కంటైనర్లకు మార్చుకొని ఒక్కసారిగా అతని మీద పోసి అతను వెంటబడుతుంటే అగ్గిపుల్ల గీసి అంటించేసి పారిపోయాడు. సురేష్ ఆ రోజుని ఉన్నప్పుడు వాడిన బ్యాగ్, ఆ బ్యాగ్లో 2 లీటర్ల పెట్రోల్ కొన్న పెట్రోల్ బాటిల్, ఆ తర్వాత అతను అప్పుడు వేసుకున్న డ్రెస్సు, చెప్పులు మొత్తం అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది.